అమరావతికి రాజముద్ర పడింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? మీకు ఆడ ఆనందంగా ఉందిగా. అమరావతి రాజముద్ర ఇవాళ పత్రికా సోదరులకు కూడా ఆనందంగా ఉంది. ఎవరో ఒకళ్ళిద్దరు పాపం ఇబ్బంది పడే వాళ్ళకి తప్పితే నిజంగా ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాల కళ, రైతుల త్యాగం, మహిళామూర్తుల యొక్క త్యాగం, వాళ్ళ పడ్డ అవమానాలు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృతనిశ్చయంతో ఎన్ని అవమానాలు పడినా ఆంధ్రప్రదేశ్కి చక్కటి రాజధాని ఉండాలనే వారి యొక్క కోరిక, అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం అమరావతి ఉండాలని పాదయాత్ర సమయం నుంచి ఇప్పటి వరకు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి పార్లమెంట్లో బిల్లులో పాస్ అయ్యేంత వరకు నిత్యం కృషి చేసిన నారా లోకేష్ గారు, అన్నిటికన్నా ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన హోంమంత్రి అమిత్ షా గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒక్క అమరావతిలో ఉన్న జగన్ రెడ్డి పార్టీ తప్పితే అన్ని పార్టీలు ముక్త కంఠంతో బిల్లును పాస్ చేసిన విధానం, అమరావతి యొక్క ఆవశ్యకతని పార్లమెంట్లో వివరించిన విధానం, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని ఒక అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా కట్టి దేశం గర్వించే విధంగా క్యాపిటల్ ఉండబోతుందని చెప్పిన విధానం ఇవాళ రాష్ట్ర ప్రజల మనసుల్లో గుచ్చుకుపోయి పండగ వాతావరణం నెలకొన్నది. సార్, ముఖ్యంగా మావిగా నన్న జగన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఈ మధ్య రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కష్టపడుతున్నారు. అంతకుముందు పనులు లేక అది వెళ్ళాడిపోయిన రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కష్టపడుతున్నారు. ఈ సీరియస్నెస్ ఉండే రాష్ట్రానికి కొంచెం కామెడీగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఈవెంట్లు పెట్టండి అని ఎప్పుడు మా చెప్తూ ఉంటారు. ఎప్పుడు వర్కేనా, సరదాగా కూడా గడపాలని. ఈ వారం సీరియస్, ఆనందంతో పాటు ఒక కామెడీ పీస్ వచ్చి కొంత ఆనందం కూడా కల్పించారు. అలా మావిగన్ అనే పేరు ఎవడన్నా వింటారా? నాకు విజయవాడ అంటే నాకు ప్రేమ, అభిమానం. బందర్ వాళ్ళకి బందర్ అంటే ప్రేమ, మచిలీపట్నం అంటే ప్రేమ, గుంటూరుకి గుంటూరు అంటే ప్రేమ, విశాఖపట్నం అంటే విశాఖపట్నం ప్రేమ. మా అవిగన్ ఎక్కడి నుంచి వచ్చింది బాబు? అమరావతి అంటే దేవుళ్ళ రాజధాని, ఒక చరిత్ర కలిగిన మావిగన్లకి ఒక కామెడీ పీస్ ఇచ్చిన కామెడీ షోని నడిపిస్తున్న ఉడత. ఆ సినిమా ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు ఉంటాడు, విలన్ క్యారెక్టర్. ఆయన ఏదన్నా చెబితే వెనకమాల ఒక 3 చిడతలను పెట్టుకున్నారు. సూపర్ 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 అని చిడతలు కొడతా ఉంటాయి. అట్టా ఈ వెనకమాల అనుచరులు, ముందు జగన్ రెడ్డి ఉంటారు, వెనకమాల ఒక 5-6 అనుచరులు చెబుతారు. అతను ఏమి చేసినా వీళ్ళు చిడతలు కొడతాం అలవాటే. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలను ఎవరూ మార్చలేదు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మావిగానికి సంబంధించి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళబోతున్నారంటూ కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్తూ ఉన్నారు.